స్మృతి మందాన పెళ్లికి సంబంధించి వాస్తవంగా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం సందర్భంలో స్మృతి మందన ఫాదర్ అనారోగ్యం పాలవడం, ఆ తర్వాత పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవడం, పెళ్లి రోజుకి ముందు రోజున క్యాన్సిల్ అనౌన్స్ చేయడం, అంతవరకు బాగానే ఉంది, చాలా బాధ్యతగా ఉంది అమ్మాయి అనుకున్నాం. ఆ తర్వాతన పెళ్ళికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఫోటోలన్నీ ఇద్దరు తను తీసేసేయడం, అలాగే మిగతా క్రికెటర్లందరూ కూడా వీడియోలు షేర్ చేసినవన్నీ కూడా తీసేసేయడంతో ఒక అనుమానం. ఈ లోపుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయింది ఏంటంటే, స్మృతి పెళ్లి చేసుకునేటువంటి పలాష్ అనేటటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించిన మాజీ ప్రియురాలకి సంబంధించిన ఫోటోలు చూసిన తర్వాత స్మృతి మందన ఇట్లా చేసేసింది మొత్తం, అందుకనినే ఏం మాట్లాడలేదని ప్రచారం జరిగింది. అయితే పెళ్లి రొద్దు మీద ఊహాగానాల వేళ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టేశారు. దాంతో ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో అనమాట. తద్వారా ఓవరాల్గా మేమేమి దాంట్లో ప్రధానంగా మందాన పలాస్ల ఇన్స్టా వేదికగా ఒకే రకమైన పోస్ట్ పెట్టారు. వివాహం మీద సందేహాలు నెలకొన్నటువంటి సందర్భంలో నజర్ ఎమోజీని పంచుకున్నారనమాట. సాధారణంగా ఏదైనా శుభకార్యానికి సంబంధించినట్టు సమాచారం పంచుకునేటప్పుడు దిష్టి తగలకుండా ఎమోజీ ఉపయోగిస్తారట. ఈ క్రమంలో స్మృతి పలాస్లు ఈ ఎమోజీని పోస్ట్ చేయడంతో వివాహానికి దిష్టి తగిలిందని వాళ్ళు భావిస్తున్నారు అన్నది పబ్లిక్కి అర్థమయ్యేలా చేసుకొచ్చారు. స్మృతి పలాస్లు పెట్టిన ఈ పోస్టుతో వాళ్ళు వివాహానికి సంబంధించి ఏదేదో ఊహలు అనవసరం అన్నటువంటి విషయం తేల్చింది. తద్వారా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ లోపు అల్లిన కథలన్నీ ఫేక్ అని తేలినాయి.